ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బయట నిర్మాతలకు తెలుగు ఇండస్ట్రీ అంటే ఎక్కడా లేని ధైర్యం వచ్చేస్తుంది. తెలుగులో క్రేజ్ ఉంటే చాలు డబ్బింగ్ రైట్స్ కోసం ఫ్యాన్సీ రేట్లు చెప్తున్నారు. ఫస్ట్ పార్ట్ హిట్ అయిందని సెకండ్ పార్ట్కి వచ్చేసరికి బడ్జెట్లో సగం తెలుగు నుంచే లాగేయాలని చూస్తున్నారా? 100 కోట్లు చెప్తున్న కన్నడ మూవీ ఏంటో చూద్దామా? కాంతారా తెలుగులోనే కాదు రిలీజ్ అయిన అన్ని భాషల్లో హిట్ అయింది. 20 కోట్లతో తీసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కాంతారా ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తీస్తే 100 కోట్లు తెలుగు నుంచే రాబట్టాలని నిర్మాత హోంబలే ఫిల్మ్స్ చూస్తోంది. కాంతారా తెలుగులో 30 కోట్ల షేర్ 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. కాంతారా 2 పై భారీ అంచనాలను క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాత. కాంతారా చాప్టర్ 1 డబ్బింగ్ రైట్స్ ని 100 కోట్లు కావాలని చూస్తున్నారు. ఇంతవరకు తెలుగులో ఏ డబ్బింగ్ మూవీ ఇంత రేటు చెప్పలేదు. హోంబలే ఫిల్మ్స్ కు తెలుగంటే తీరని దాహంగా మారింది. కేజీఎఫ్ హిట్ కావడంతో తెలుగులో 12 కోట్ల షేర్ వచ్చింది. నిర్మాతకు భారీ లాభాలు దక్కాయి. కేజీఎఫ్ సీక్వెల్ గా కేజీఎఫ్ 2 తీశారు. సీక్వెల్ కున్న క్రేజ్ తో తెలుగు థియేట్రికల్ రైట్స్ ని 78 కోట్లకు అమ్మారు. సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చినా 84 కోట్లు రాబట్టింది. ఎక్కువ రేటుకు అమ్మడంతో లాభం 6 కోట్లే వచ్చింది. తెలుగులో క్రేజ్ ఉంటే నిర్మాతల పంట పండినట్టే. వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎవరో తెలుగు ఆడియన్స్ కి తెలియకపోయినా ఎన్టీఆర్ పేరు చెప్పి వార్ 2 తెలుగు రైట్స్ ని 90 కోట్లు కమితే 43 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ మధ్య కాలంలో నిర్మాత దర్శకుడు అనౌన్స్ చేయకపోయినా పక్క వాళ్ళు లీకులు ఇచ్చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ లో హీరోయిన్ గా నటిస్తోంది ఎవరో మేకర్స్ చెప్పకపోయినా ఓ నిర్మాత ఈ అమ్మడి పేరు బయట పెట్టేశాడు. కొంతకాలంగా నెట్లో తిరుగుతున్న హీరోయిన్ నే సెలెక్ట్ అయింది. ఆమె ఎవరో చూద్దాం. చాలా కాలంగా ఉరుస్తున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా మొదలై 2 షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. వార్ 2 ప్రమోషన్ తో బిజీగా గడిపిన తారక్ ఈ నెలలో డ్రాగన్ షూట్ లో జాయిన్ అవుతాడు. తారక్ తో ఆడిపాడే హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత పేరు వినిపిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ చెప్పకపోయినా మద్రాసి నిర్మాత ఎన్వి ప్రసాద్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయట పెట్టేశాడు. మద్రాసి కోసం తీసుకున్నప్పుడు రుక్మిణి అప్కమింగ్ హీరోయిన్ అని, ప్రస్తుతం కాంతారా 2 టాక్సిక్ ఎన్టీఆర్ మూవీ చేస్తోందని చెప్పడంతో డ్రాగన్ హీరోయిన్ గా రుక్మిణి కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఇదే ఈవెంట్ లో ఎన్టీఆర్ గురించి ఒక వర్డ్ లో చెప్పమని రుక్మిణిని అడిగితే ఒక మాటలో చెప్పలేనన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 2019లో గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన రుక్మిణి రక్షిత్ శెట్టితో నటించిన సప్త సముద్రాలు దాటేతో క్రేజ్ తెచ్చుకుంది. ఈ అమ్మడు టాలీవుడ్ దృష్టిలో పడకపోయినా తమిళ్లో ఏక్ మూవీలో విజయ్ సేతుపతితో జతకట్టింది. శివకార్తికేయన్తో నటించిన మద్రాసి సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులు చూస్తూ ఉంటే ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఎన్టీఆర్ తో డ్రాగన్, రిషబ్ శెట్టితో కాంతారా 2, యష్ తో టాక్సిక్ తో బిజీగా ఉంది. కాంతారా 2 అక్టోబర్ 2న రిలీజ్ అవుతోంది. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరొకసారి కన్నడ భామనే సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కేజీఎఫ్ తో శ్రీనిధికి గుర్తింపు తెచ్చాడు. ఆల్రెడీ క్రేజీ ఇమేజ్ ఉన్న రుక్మిణి వసంతను తీసుకున్నాడు దర్శకుడు. ట్రెడిషనల్ గా మోడ్రన్ గా ఎలా కావాలంటే అలా కనిపిస్తుంది రుక్మిణి. అయితే ప్రశాంత్ నీల్ సినిమాల్లో గ్లామర్ కి చోటుండదు. మరి ఎన్టీఆర్ పక్కన ఈ కన్నడ అమ్మాయిని ఎలా చూపిస్తాడో మరి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ కోసం విజయ్ దేవరకొండతో నటించే ఛాన్స్ ని వదులుకుంది రుక్మిణి. విజయ్ తో రాజావారు, రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో దిల్ రాజు రౌడీ జనార్దన అనే సినిమాను ప్లాన్ చేశాడు. ఇందులో హీరోయిన్ గా రుక్మిణిని అనుకుంటే డేట్స్ అడ్జస్ట్ చేయలేక యంగ్ టైగర్ కోసం రౌడీ హీరోని వదిలేసుకుందట. జాన్వీ కపూర్ కు హిందీలో సరైన హిట్ లేదు. తెలుగులో దేవర్తో సూపర్ హిట్ పడినా ఈ అమ్మాడికి ఒరిగిందేమీ లేదు. జాన్వీ కెరియర్ డైలమాలో పడింది. దీంతో అమ్మ సినిమా రీమేక్ లో నటించాలని డిసైడ్ అయిందా? ఒకవేళ ఇదే నిజమైతే జాన్వీ చేస్తున్న అతి పెద్ద తప్పు ఇదేనా? వాచ్ ఇట్. జాన్వీ కపూర్ కెరియర్ మొదలై అప్పుడే 7 ఏళ్లు గడిచిపోయింది. డెబ్యూ సినిమా ధడక్ హిట్ అయినా ఆ తర్వాత హిందీలో ఒక్క హిట్ చూడలేదు. దేవరా హిట్ అయినా విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది. చేతిలో పెద్ది వంటి క్రేజీ సినిమా ఉన్నా గుర్తుండిపోయే రోల్ చేసిందా లేదా అన్నది సినిమా వస్తే గానీ తెలీదు. 7 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా తనేమిటో నిరూపించుకోలేదు. అలాగని అమ్మను ఇమిటేట్ చేయకుండా తనదైన స్టైల్లో కెరియర్ ని నడిపిస్తోంది జాన్వీ. శ్రీదేవి కూతురు అన్న పేరే గానీ అతిలోక సుందరి అందం, పర్సనాలిటీ, లుక్, యాక్టింగ్ ఒక్కటి జాన్వీలో కనిపించవు. అసలు తల్లిగా కనిపించాలని జాన్వీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఒక రకంగా జాన్వీ ఇంతకాలం నిలబడ్డానికి ఇదే మెయిన్ రీజన్. శ్రీదేవిని ఇమిటేట్ చేస్తే జాన్వీ ఎప్పుడో ఫేడ్ అవుట్ అయ్యేది. అయితే జాన్వీ అమ్మలా కనిపించాలని నటించాలని అనుకుంటోందట. శ్రీదేవి నటించిన హిట్ సినిమా చాల్ బాజ్ రీమేక్ హీరోయిన్ గా జాన్వీ పేరు వినిపిస్తోంది. 36 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలో సన్నీ డియోల్, రజనీకాంత్ హీరోలుగా నటించారు. ఆల్రెడీ రీమేక్ గురించి బోనీ కపూర్ దగ్గర చర్చ నడుస్తోందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. జాన్వీ నటిస్తే ఆమె కెరీర్ కే నష్టం. ఈ అమ్మడి యాక్టింగ్, స్క్రీన్ అపీరెన్స్ ని శ్రీదేవితో పోల్చి చూడడం ఖాయం. తల్లి ముందు కూతురు తేలిపోవడము ఖాయమే. అదుగో ఇదిగో అంటూ ఊరించిన బయోపిక్ క్యాన్సిల్ అయిందా?
తెలుగు తంబిలే కాదు ఇండియా మొత్తం ఆ జీవిత చరిత్ర కోసం వెయిట్ చేశారు. సినిమా స్టార్ట్ చేసి ఏడాది దాటినా ఇంకా ఎందుకు పట్టాలెక్కలేదు? ఇక ఆ బయోపిక్ గురించి మర్చిపోవడమేనా? ఇంతకీ ఎవరి జీవిత చరిత్ర అటకెక్కింది? సప్తస్వరాలకు చిరునామాగా నిలిచిన సంగీత జ్ఞాని ఇళయరాజా 1400 సినిమాకు పైగా మ్యూజిక్ ఇచ్చారు. జనరేషన్స్ తో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని, అన్ని తరాల వారిని తన మ్యూజిక్ తో మెస్మరైజ్ చేశారు. మాస్ట్రోగా నటించే ఛాన్స్ ధనుష్ కొట్టేశాడు. గత ఏడాది జరిగిన కార్యక్రమంలో కమల్ హాసన్ సినిమా పోస్టర్ రిలీజ్ చేశాడు. ధనుష్ తో మిస్టర్ మిల్లర్ తీసిన అరుణ్ మాధేశ్వరన్ ఈ బయోపిక్ కు దర్శకుడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ పోస్టర్లో ఇళయరాజా చెన్నై రోడ్ల మీద హార్మోనియం పెట్టె పట్టుకుని ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్నట్లు ఉంది. ఈ సినిమాకు ది కింగ్ ఆఫ్ మ్యూజిక్ అన్న ట్యాగ్ లైన్ జత చేశారు. రజనీకాంత్ ఇళయరాజా బయోపిక్స్ లో నటించాలన్న డ్రీమ్స్ లో ఒకటి తీరిందన్నారు ధనుష్. బయోపిక్ గురించి మాట్లాడుతూ నిద్రపోయే ముందు చాలా మంది ఇళయరాజా పాటలు వింటారని, నేను మాత్రం ఎలాగైనా ఆయన బయోపిక్ లో నటించాలని ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడిపానని అన్నాడు. ఇదంతా జరిగి ఏడాది దాటినా ఇంతవరకు సినిమా పట్టాలెక్కలేదు. ఇళయరాజా బయోపిక్ బడ్జెట్, బిజినెస్ లెక్కలు టాలీ కాలేదని తెలిసింది. బడ్జెట్ కు తగ్గ బిజినెస్ జరగదని నిర్మాత భయపడ్డంతో యూటర్న్ తీసుకున్నాడని తెలిసింది. ధనుష్, దర్శకుడు అరుణ్ మాధేశ్వరన్ వేరే ప్రాజెక్టులతో బిజీ కావడంతో ఇక ఇళయరాజా బయోపిక్ ఉండడం కష్టమే. ఆగస్టులో బాక్స్ ఆఫీస్ కి ఒక్క హిట్ కూడా లేదు. 2 భారీ డిజాస్టర్స్ తో పెద్ద దెబ్బే పడింది. మరి సెప్టెంబర్ అయినా తెలుగు సినిమాకు సక్సెస్ ని తీసుకొస్తుందా? రిలీజ్ అవుతున్న 2-3 క్రేజీ ప్రాజెక్టులైనా టాలీవుడ్ ని ఆదుకుంటాయా? వాచ్ ఇట్. 2025 ఫస్ట్ హాఫ్ ఫ్లాప్ అయింది. సెకండ్ హాఫ్ లో అయినా తెలుగు సినిమా దారిలో పడుతుంది అనుకుంటే నిరాశే మిగిలింది. సినిమా ఇండస్ట్రీలో ఎన్నేళ్ళైనా సక్సెస్ 10%. నెలకో సినిమా సక్సెస్ తీసుకొస్తూ ఉంటే ఆగస్టులో ఒక్క హిట్ కూడా పడలేదు. వార్ 2 అయితే భయంకరమైన నష్టాలను తీసుకొచ్చింది. తెలుగు సినిమా సెప్టెంబర్ పై చాలా ఆశలు పెట్టుకుంది. ఫస్ట్ ఫ్రైడే గట్టి పోటీ నెలకొంది. అనుష్క ఘాటీతో అదృష్టం టెస్ట్ చేసుకుంటోంది. కథానాయకుడు, మహానాయకుడు, కొండపొలం వంటి వరుస ఫ్లాపులు, వీరమలను సగం తీసి బయటకొచ్చిన క్రిష్ కు ఘాటీ హిట్ చాలా ఇంపార్టెంట్. చిన్న సినిమాగా రూపొందిన లిటిల్ హార్ట్స్ టీజర్ ట్రైలర్ తో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. దీంతో పాటు శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ జంటగా మురుగదాస్ డైరెక్షన్ లో రూపొందిన మద్రాసి కూడా 5th రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 12న కుర్ర హీరోనే బరిలోకి దిగుతున్న హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాడు. స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ తో థియేటర్లోకి అడుగు పెడుతోంది ఆ సినిమా. ఇండియన్ మోస్ట్ అవైటింగ్ మూవీగా 12న రిలీజ్ కు రెడీ అవుతున్న ఆ సినిమా ఏంటో చూద్దాం. మిరాయి సినిమాను అనౌన్స్ చేసినప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే టీజర్ బయటకొచ్చిందో ఆడియన్స్ అటెన్షన్ మిరాయిపై పడింది. సాంగ్, ట్రైలర్ రిలీజ్ తో మిరాయి రాక కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. రవితేజతో ఈగిల్ తీసిన కార్తిక్ ఘట్టంనేని దర్శకత్వంలో మిరాయి మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందింది. సెప్టెంబర్ 12న దుల్కర్ సల్మాన్ కాంతను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినా వాయిదా పడింది. ఇంతవరకు ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. చిన్న చిత్రం కిష్కిందపురిని 13న రిలీజ్ చేస్తున్నారు. వాయిదాల మీద వాయిదాలు పడుతున్న విజయ్ ఆంటోనీ భద్రకాళి 19న సోలోగా రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్లో స్టార్ లీడర్న లోటును పవర్ స్టార్ ఓజీతో తీర్చేస్తున్నాడు. అయితే ఈ క్రేజీ మూవీ చూడాలంటే నెలాఖరు సెప్టెంబర్ 25 వరకు వెయిట్ చేయాల్సిందే. బ్రో, వీరమల్లు వంటి ఫ్లాపుల తర్వాత వస్తున్న ఓజీతో పవన్ హిట్ కొడతాడన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఓవర్సీస్ లో అంచనాలకు మించిన ప్రీ బుకింగ్ సేల్స్ పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తున్నాయి.